దొంగల ముఠాను పట్టుకుంటానికి పోలీసులు సుతా దొంగల లెక్క వాళ్ళ గ్యాంగులో కలిసిపోతారు. ఆడ ఏం నడుస్తుంది, ఆ గ్యాంగ్ లీడర్ ఎవరు, ఎప్పుడు వస్తుండు, ఎప్పుడు పోతుండు, గాయన ఎట్లుంటాడు అనేది మొత్తం పంపిస్తాడు హీరో. ఇక టైం చూసుకొని పోలీసులు ఉరికొచ్చి రౌండ్ అప్ చేస్తారు. సినిమాలలోనే కాదబ్బా, బయట గిన గిసొంటియే నడుస్తున్నాయి. అందులో గిదోటి. ఇవి మామూలు డ్రమ్ములు కావుల్లో, దమ్మరో దమ్ము డ్రమ్ములు. మంచి కిక్కిచ్చే డ్రగ్స్ మాల్ ఉంది లోపట. 200 డ్రమ్ములు, 35,000 లీటర్లు, ఇల్వ 12,000 కోట్లు. హైదరాబాద్ చిల్లరపల్లిలో కెమికల్ కంపెనీలకి దందా నడుస్తుంటే బొంబాయి పోలీసులు దొరకబట్టిండ్రు. ఆడొక పాత కేసులు అరెస్ట్ అయి బయటకు వచ్చిన పనివంతుడు హైదరాబాద్ లో అడ్డా పెట్టి కమాయి చేస్తున్నాడు ముద్దుగా. ఏడుకెళ్లి బొంబాయికి మాల్ సప్లై చేస్తాడు 5 కిలోల లెక్కన. కిలో 50 లక్షలు అంటే ట్రిప్ కు 2.5 కోట్లు. చిల్లరపల్లిలో తయారు బట్టి ఎన్నేళ్ళు అవుతుందో గానీ 10 ఏళ్ల సంది ఇదే తందా చేస్తున్నట్టుగా మూతవారి. అయితే బొంబాయిలో డ్రగ్స్ అమ్ముకుంటూ ఒక అమ్మాయి దొరికే వరకు మాల్ మన సిటీకి వెళ్ళిపోయినట్టు తేలింది. ఉత్తగానే ఉరికితే కాదని ఒక కానిస్టేబుల్ ను కూలీ లెక్క కంపెనీలో పంపితే 4 రోజుల మతలవు గుంజేండు. మంచి టైం చూసుకొని అక్కడ పోలీసులు మన లీగల్ టీం కలిసి 10 మందిని అరెస్ట్ చేసి మాల్ మహారాష్ట్రకు పట్టుకపోయారు. కేసు అక్కడిదే కాబట్టి కూలీ వాళ్ళంగిన ఎక్కువ రోజులు పెట్టుకోరాటంలో బాగోతం తెలుస్తుందాను. 12,000 కోట్ల ఇలువైన సరుకును పట్టుకోకుంటే ఇంకెందరు నాగం చేద్దరో బడివేగా. పట్నంలో పాత కెమికల్ కంపెనీలు ఏమున్నాయి, ఏం చేస్తున్నారని అంత చెకింగ్లు నడుస్తున్నాయి. ఇక ఓ దిక్కు డ్రగ్స్ లేని తెలంగాణ తయారు చేయాలని మా వాళ్ళు తనలాడుతుంటే మీరేంద్ర నాయన మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి మా కాడ అడ్డ పెట్టి పాడయ్యన్రు.